పత్తి కొనుగోళ్లలో అక్రమాలకు తావు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని తీసుకువచ్చింది. కొత్త విధానంతో దళారుల దోపిడీకి కళ్లెం పడనుంది. పత్తి కొనుగోలులో కొత్త విధానంపై ప్రత్యేక కథనం. గతేడాది పత్తి కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం విచారణ చేపట్టింది. పట్టాదారు పాసు పుస్తకాలు లేకుండా బ్రోకర్లు పెద్ద ఎత్తున సీసీఐకి పత్తిని అమ్మినట్లు బయటపడింది. దీంతో రైతుల కంటే మధ్య దళారులే లాభపడినట్లు గుర్తించింది. వారి ఆగడాలను అదుపు చేసేందుకు సమాలోచనలు చేసిన ప్రభుత్వం ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టింది. పత్తిని అమ్ముకోవాలనే రైతులు ముందుగా కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వారం రోజుల్లో పత్తిని కొనుగోలు కేంద్రాలకు తరలించి అమ్ముకోవాల్సి ఉంటుంది. అప్పుడు వీలు కాకుంటే మరోసారి స్లాట్ బుకింగ్ చేసుకుని అమ్మకాలు చేసేలా సీసీఐ వెసులుబాటు కల్పించింది. అంతేకాకుండా కొనుగోలు కేంద్రాల సంఖ్యను సైతం పెంచింది. రైతులు పత్తిని సులభంగా విక్రయించుకునేందుకు జిన్నింగ్, ప్రాసెసింగ్ మిల్లులు, గోదాములు అందుబాటులో ఉండేలా కసరత్తు చేస్తుంది. పత్తి కొనుగోలు చేసిన రైతుల ఖాతాలో ఆలస్యం చేయకుండా వారం రోజుల్లో డబ్బులు జమ చేసేలా ప్రయత్నాలు చేస్తుంది. పత్తి రంగు మారిందని, తేమ ఉందని సీసీఐ కేంద్రాల వద్ద కొర్రీలు పెడుతుండడంతో తప్పని పరిస్థితుల్లో రైతులు దళారులను ఆశ్రయించేవారు. దీంతో దళారులు తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేసేవారు. అంతేకాకుండా నెల రోజుల పాటు కూడా నగదు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ విషయంలో పలు ప్రాంతాల్లో రైతులు దళారులపై కేసులు పెట్టిన సందర్భాలు సైతం ఉన్నాయి. ఆ తరువాత అదే పత్తిని దళారులు కొందరు సిబ్బంది సహకారంతో సీసీఐకి అమ్మి లాభపడేవారు. ఇప్పుడు ఆన్లైన్ విధానం రావడంతో దీనికి చెక్ పడనుంది. కపాస్ కిసాన్ యాప్లో పట్టాదారు పాస్బుక్తోనే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి నిబంధనలతో దళారులకు దోపిడీకి కళ్లెం పడుతుంది. నమస్కారం. కపాస్ కిసాన్ యాప్కు స్వాగతం. రైతుల రిజిస్ట్రేషన్, పత్తి అమ్మకం కోసం స్లాట్ బుకింగ్ మరియు చెల్లింపు సమాచారాన్ని వీక్షించడం కోసం ఈ యాప్ను కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. ముందుగా గూగుల్ ప్లే స్టోర్ని సందర్శించండి. కపాస్ కిసాన్ యాప్ కోసం శోధించండి. ఆ యాప్ ప్లే స్టోర్లో క్రింద ఇవ్వబడిన ఐకాన్తో కనిపిస్తుంది. దీన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి. భాష ఎంపిక. మీ మొబైల్ ఫోన్లో యాప్ను తెరవండి. రైతులు పైన చూపబడిన ఐకాన్పై క్లిక్ చేయడం ద్వారా భాషను మార్చుకోవచ్చు. రిజిస్ట్రేషన్ నింపడానికి రైతులు తమ మాతృభాషను ఎంచుకోవచ్చు. స్లాట్ బుక్ చేసుకోవడం ఎలా? హోమ్ పేజీలో స్లాట్ బుక్ చేసుకోండి. పై క్లిక్ చేయండి. బుకింగ్ ఫారం తెరుచుకుంటుంది. ఈ ఫారంలో మీ రాష్ట్రం మరియు జిల్లా మీ రిజిస్ట్రేషన్ వివరాల నుండి ఇప్పటికే నింపబడి ఉంటాయి. ఇప్పుడు మీ మార్కెట్ను ఎంచుకోండి. మీరు మీ పత్తిని విక్రయించే మిల్లును ఎంచుకోండి. అంచనా వేసిన పరిమాణాన్ని క్వింటాళ్లలో నమోదు చేయండి. మీరు అమ్మడానికి ఇంకా ఎంత పరిమాణం మిగిలి ఉందో కూడా మీరు చూడగలరు. ఇది రైతు మిగిలిన పరిమాణంగా చూపబడింది. ఆ తరువాత తదుపరి 3 రోజుల నుండి ఒక తేదీని ఎంచుకోండి. ఉదాహరణకు ఈరోజు ఆగస్టు 15 అయితే మీరు ఆగస్టు 16, 17 లేదా 18 ఎంచుకోవచ్చు. మీరు తేదీని ఎంచుకున్నప్పుడు యాప్ స్వయంచాలకంగా అందుబాటులో ఉన్న స్లాట్లు, ప్రతి స్లాట్ సమయం, ఎన్ని స్లాట్లు ఇంకా తెరిచి ఉన్నాయి మరియు మిల్లు ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని చూపుతుంది. అన్ని వివరాలను తనిఖీ చేయండి. పరిమాణం, తేదీ మరియు సమయం. తర్వాత ఎంచుకున్న స్లాట్ను నిర్ధారించండిపై క్లిక్ చేయండి. మీ స్లాట్ ఐడితో స్లాట్ విజయవంతంగా బుక్ చేయబడింది అనే సందేశం మీకు కనిపిస్తుంది. మీ బుక్ చేసిన స్లాట్ సమాచారాన్ని ఎలా చూడాలి? హోమ్ పేజీలో స్లాట్ సమాచారం పై క్లిక్ చేయండి. మీరు బుక్ చేసుకున్న స్లాట్ వివరాలను ఇక్కడ తనిఖీ చేయవచ్చు. తేదీ, సమయం, మిల్లు పేరు, మార్కెట్ పేరు మరియు సుమారు బరువు. స్లాట్ను ఎలా రద్దు చేయాలి? స్లాట్ సమాచారం కి వెళ్ళండి. మీరు రద్దు చేయాలనుకుంటున్న బుక్ చేసిన స్లాట్ను కనుగొనండి. రద్దు చేయి పై క్లిక్ చేయండి. రద్దుకు